చైల్డ్కి 30,000 రూపాయలు పుట్టిన వెంటనే ఇస్తాం. 4వ చైల్డ్కి 40,000 రూపాయలు ఇస్తాం. వెల్కమ్ టు క్యూటీవీ మీడియా. నేను నందిని. ముగ్గురు పిల్లల్ని కంటే 30,000, నలుగురు పిల్లల్ని కంటే 40,000 ఇస్తాం, పిల్లల్ని కనండి అంటూ సీఎం చంద్రబాబు నాయుడు ఇచ్చిన పిలుపు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ పిలుపుపై కొంతమంది పాజిటివ్గా రియాక్ట్ అవుతున్నా, మరికొందరు మాత్రం నెగిటివ్గా రియాక్ట్ అవుతున్నారు. అసలు దీనిపైన ఒక ముగ్గురు నలుగురు పిల్లల్ని కన్నా తల్లిదండ్రుల అభిప్రాయాలు ఎలా ఉన్నాయి, వాళ్ళని పెంచే విధానం కానీ లేకపోతే ఆ ఇంట్లో ఉండే ఖర్చులు కానీ, వీటిపై అసలు ఆ తల్లిదండ్రుల అభిప్రాయం ఎలా ఉంది, అలాగే నలుగురు పిల్లల్ని కన్నా తల్లి యొక్క ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుంది, మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది అనేది ఒకసారి గ్రౌండ్ లెవెల్లో వెళ్ళి వాళ్ళతోటి మాట్లాడి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ మంది పిల్లల్ని కనండి అంటున్నారు. ముగ్గురు పిల్లల తల్లిగా మీ కుటుంబ పోషణ ఎలా ఉంటుంది, మీ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుంది? లేదు మేడం, చాలా ఇబ్బంది అవుతుంది మేడం. ముగ్గురు పిల్లలు అంటే పిల్లల్ని చదివించాలి, ప్లస్ వాళ్ళకి ఫుడ్ పెట్టాలి. స్కూల్కి వెళ్తున్నారంటే ఇప్పుడు 10th క్లాస్ అంటే పిల్లలకి చాలా ప్రెషర్ ఉంటుంది. స్కూల్లో వర్క్ రాయాలి, చదవాలి, కాబట్టి వాళ్ళకి పాలు అన్నీ చూసుకోవాలి. బుక్స్ తీసుకోవాలి, స్కూల్ యూనిఫామ్స్ తీసుకోవాలి, వాళ్ళకి భోజనం అది మంచి ఆహారం పెట్టాలి కదా. వాళ్ళు ముగ్గురికి పెట్టాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. అందులో ఇంట్లో కూడా చూసుకుంటూ ఉండాలి. ఇంక ఇవన్నీ చూసుకుంటూ కాక మళ్ళీ పిల్లలకి హెల్త్ అప్పుడప్పుడు ఈ వర్షాలకి వాటికి కొత్త వర్షం పడితే వాటికి చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ వచ్చినా సరే ఇబ్బంది అవుతూనే ఉంటుంది. మరి అద్దెలు కూడా కట్టుకోవాలిగా మేడం, అందులోనే చాలా ఇబ్బందిగానే ఉంటుందండి. అమ్మ, మీరు 3 కూడా నార్మల్ డెలివరీనేనా? మీ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుంది? మా ఆరోగ్య పరిస్థితి కూడా కొంచెం ఇదిగానే ఉంటుందండి, నీరసంగానే ఉంటుంది. 3 డెలివరీలు అంటే మరి కష్టమే కదా మేడం. 3 డెలివరీలు మళ్ళీ తర్వాత పిల్లలు లేకుండా మరి ఆపరేషను 4 ఇబ్బందిగానే ఉంది మేడం. అంటే ఇప్పుడు సీఎం గారు చెప్తున్న మాటకి మీరు ఏకీభవిస్తారా? అంటే పర్లేదు కనయచ్చు అని అంటారా? లేదు మేడం, ఏకీభవించం మేడం. మేమైతే ఏకీభవించం. ఎందుకంటే వాళ్ళ పని చేసి వాళ్ళ కూల్ రేట్లో పెంచట్లేదు. వాళ్ళు ధర్నాలు చేసి వాళ్ళు ఇచ్చేసినారు, అక్కడ వాళ్ళు కూడా ధర్నాలు చేస్తూ ఉంటారు. వాళ్ళ కూల్ రేట్లు పెంచట్లేదు. వాళ్ళ కూల్ రేట్లు పెంచితే కదా మేడం మా పిల్లలకి మేము మంచి ఫుడ్ సరైన ఆహారం పెట్టుకున్నాక మాకు అవకాశం ఉంటుంది. వాళ్ళ కూల్ రేట్లు పెంచుకోకుండా మాకు పిల్లల్ని ఎంతమంది కనమంటే అంతమంది కనేస్తే రేపొద్దున్న మాకు హెల్త్ ఇష్యూస్ వస్తే మా పిల్లల్ని మా వాళ్ళని ఎవరు చూస్తారండి? ఎవరు చూసేవాళ్ళు లేదు కదా. వెనకాల ఎవరైనా ఉంటే పోనీ ఏదైనా ఉంటే పోనీ చూసుకోవచ్చు, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతురు అనుకోవచ్చు. వాళ్ళ వెనకాతలు ఏం లేదు కానీ చూసుకుంటానికి. అలా సీఎం గారు చెప్పినాకైతే మేము ఏకీభవించండి. మీకు ఎంతమంది పిల్లలు? 9. మీ ఇష్టంతో కన్నారా 9 పిల్లల్ని, లేకపోతే ఇంతకు ముందు చెప్పినట్టుగానే ఫ్యామిలీ ఫోర్స్ వల్ల కన్నారా? మాది మేము అనుకున్న 2, కాకపోతే ఆ మాష్ చనిపోయారని మా అత్తగారు 3వ దానికి ఉంచారు. మళ్ళీ బాబు పుట్టాడు. నెక్స్ట్ ఆపరేషన్ చేసుకుందంటే కొంచెం వీక్గా ఉంది, బ్లడ్ లేక మళ్ళీ 4వది కూడా ఉంచేస్తాం. అలాగే 4వది కూడా బాబే పుట్టాడు మేడం. బేబీ డెలివరీ వల్లే మీకు ఆ వీక్నెస్ వచ్చిందా? అవును మేడం, బ్లడ్ ఫస్ట్ డెలివరీకే చాలా బ్లడ్ పోయింది మేడం. కాబట్టి అలాగే కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చాయి. మరి తప్పదు కదా అనేసి ఇంకో 2వ ప్రెగ్నెన్సీ వచ్చింది, అలాగే ఉంచేసాము. మా అత్తగారు ఉంచుకోమన్నారు కాబట్టి ఉంచుకున్నాం సార్. ఇప్పుడు 9 పిల్లల్ని ఇంట్లో చూసుకోవడానికి ఎవరైనా ఉన్నారా, లేకపోతే మీరే చూసుకోవాలా? ఎవరు లేరు. మా మమ్మీ చిన్నప్పుడు చనిపోయింది. నేను మా హస్బెండ్ ఏమో షెడ్లో పనిచేస్తాడు, కార్ మెకానిక్. 9 పిల్లలు నేనే చూసుకోవాలి. మీకు డెలివరీ అయిన తర్వాత అంటే ఆరోగ్యపరంగా అంతా బాగానే ఉందా, లేకపోతే ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా? అంటే బీపీ డౌను, లో బీపీ అవి వచ్చేస్తాయి డెలివరీ తర్వాత. 3, 4 కనమంటున్నారు. దానివల్ల మాకు వచ్చే ప్రాబ్లమ్స్, మాకు వెనకాల వెన్నుపూస ప్రాబ్లం వస్తుంది, ఆరోగ్యం పోతుంది, పిల్లలు చూసుకోలేము, ఇంట్లోని ప్రాబ్లమ్స్ చూసుకోలేము, ఇంట్లో మాకు సపోర్ట్గా ఎవరు ఉండరు. అన్నీ మేమే చూసుకొని అన్నీ మేమే ఇంట్లో నడుపుకొని 9 పిల్లలు పెంచాలంటే మా వల్ల కాదండి. ఇందుకు తోడు మీరు దీనికి తోడు అన్ని రేట్లు పెంచేశారు. పిల్లలే పెంచాలా, ఇంట్లోని మేము ఇవే చూసుకోవాలా. మేము వచ్చిన ఆదాయం అంతే ఖర్చులకి పిల్లలకి సరిపోతుంది. ఇంకా ఆరోగ్యం వస్తే ఇంకా ఆరోగ్యానికి సగం వేరే చోట నుంచి తెచ్చుకోవాల్సి వస్తుంది. దీనివల్ల మీరు అలాంటి కండిషన్లు పెట్టడం వల్ల మా ఆరోగ్యము పోతుంది, మేము చూసుకోలేకపోతున్నాము. అందువల్ల మీరు అన్ని రేట్లు తగ్గించి మాకు గవర్నమెంట్ 10th నుంచి 1 నుంచి 10వ తరగతి వరకు అన్నీ బాగుండేటట్టు నంబర్ 1 స్కూల్, గవర్నమెంట్ స్కూల్, హాస్పిటల్స్ అన్నీ తగ్గించి మాకు అందుబాటులో మాలో మిడిల్ క్లాస్ వాళ్ళు బతికేటట్టుగా చేస్తే మేము అన్ని మీరు అనుకున్నట్టు మేము ముందుకు వస్తాం. ప్రస్తుతం మనతో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన 3 లేక 4 పిల్లల్ని కనాలి అంటూ చేసిన వ్యాఖ్యలపై సార్ అభిప్రాయాన్ని ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టించమని చెబితే సంతానాన్ని సృష్టించమని చెప్పని ప్రజలు చెప్తున్నారు. ఏదో వాటికి కూడా తాయిలాలన్నమాట.
ముగ్గురు పిల్లలైతే 30,000, నలుగురు పిల్లలైతే 40,000 అని చెప్పని మొట్టమొదటిగా చంద్రబాబు నాయుడు గారు చెప్పినప్పుడు వాళ్ళ కుటుంబంలో మనుషులు ఆచరించి కనుక చెప్పగలిగితే అది ప్రజలు కూడా విశ్వసిస్తారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక పిల్లోడు ఇద్దరు పిల్లలు ఉంటేనే ఇబ్బందికరమైన పరిస్థితిలో మీరు ఏ ఒక్క పథకం కూడా ఇవ్వకుండా ఏదో మీరు ఇచ్చే 30,000కో 40,000కో ఆశపడి పిల్లల కంటే వాళ్ళ భవిష్యత్తు ఏంటి? ఆ భవిష్యత్తును ఏం చేయదలుచుకున్నారు? ఇప్పుడున్న ప్రజలకే ఉద్యోగాలు లేవు, సరైన వాళ్ళకి సౌకర్యాలు లేవు, ఎక్కడ కూడా పథకాలు అమలు లేదు. అవి పక్కన పెట్టి మీరు ముగ్గురిని కనండి, నలుగురిని కలండి అని చెప్పని ఇటువంటి సలహాలు చెప్పడం అనేది సమంజసం కాదు ఒక సీనియర్ ముఖ్యమంత్రిగా. ఎందుకంటే ఈ భారతదేశంలో నేనే సీనియర్ అని చెప్పుకుంటాడు చంద్రబాబు నాయుడు. అటువంటి వ్యక్తి సంతానం గురించి మాట్లాడడం అనేది చాలా బాధాకరం. ఏదైనా కానీ అతను ఇది మాట్లాడాలనుకుంటే కనుక వారి కుటుంబం నుంచి, అంటే వారి కుమారుడైనా కావచ్చు, స్టార్ట్ చేసుకొని ఇలా చెయ్యండి అని చెప్తే ఎవరైనా విశ్వసిస్తారు తప్ప వాళ్ళ ఇంట్లో మాత్రం ఆయనకు ఒక అబ్బాయి, వాళ్ళ అబ్బాయికి ఒక అబ్బాయి. చంద్రబాబుని ఇచ్చిన డబ్బులు సాలట్లేదు అక్క. ఎందుకంటే ఖర్చులు బాగా అయిపోతున్నాయి, ఉన్న కొద్ది సమస్యలు కూడా ఎక్కువ అయిపోతున్నాయి. పిల్లలు ఆరోగ్యంగా ఇది కూడా ఉండరు. ఎందుకంటే వాళ్ళ పోషణ అందించేది కూడా కొద్దిగా మళ్ళీ తర్వాత ఇబ్బంది పడిపోతాం మేమే. ముగ్గురు పిల్లల కన్నా కానీ పిల్లలు వీక్గా ఉంటారు. కానీ ఏదో టైంలో నేను పనికి వెళ్ళి తెచ్చుకున్న డబ్బులు, చంద్రబాబుని ఇచ్చిన డబ్బులు కూడా చాలవక్క, ఏదో దానికి ఇదైపోతూ ఉంటాయి. సో చూశారు కదా, ప్రభుత్వం ప్రకటించే ఈ అరకొర ఆర్థిక సహాయం ఎటు సరిపోదంటూ, అలాగే రెక్కాడితే గానీ డొక్కాడని పేద మధ్యతరగతి కుటుంబాలకు ఇలా ఎక్కువ మంది పిల్లల్ని కని పోషించడం అనేది సాధ్యం కాని పని అని క్షేత్రస్థాయి పరిశీలనలో తెలుస్తోంది. దానికి తోడు విద్యా వైద్యం కూడా ఖరీదైన ఈ రోజుల్లో కనీసం అవి ఉచితంగా అందుతాయన్న ఆశ కూడా లేదంటూ, సో ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన పిలుపుకు స్పందించడం కష్టమేనంటూ తల్లిదండ్రులు అయితే వ్యక్తం చేస్తున్నారు. మరి ఎక్కువ మంది పిల్లల్ని కనడం వల్ల ఆ మహిళ యొక్క ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం పడుతుంది? ప్రముఖ ప్రసూతి వైద్య నిపుణులు డాక్టర్ గారి మాటల్లో విందాం. నేను డాక్టర్ కవిత బత్తులా, అను మై బేబీ హాస్పిటల్ విజయవాడ. పిల్లల్ని పెంచటం అనేది సామాన్యమైన విషయం కాదు. తల్లిగా నేను ఎంతోమందిని పేషెంట్స్ చూస్తూ ఉంటాను. వాళ్ళు చాలా ఇబ్బందులు పడతారు. ఫైనాన్షియల్గా కానీ వాళ్ళ సమయం ఇవ్వటానికి కానీ చాలా ఎనర్జీ పెట్టాల్సి వస్తుంది. ముగ్గురు నలుగురిని పిల్లల్ని కనడం వల్ల తనకి శరీరపరంగా ఏ రకమైన సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంటుంది? రక్తహీనత అనేది చాలా కామన్గా ఉంటుంది మన దేశంలో. అండ్ ఇది చాలా కామన్. హెవీ పీరియడ్స్ వల్ల కానీ, ఆహార లోపం వల్ల కానీ ఎనీమియా అనేది చాలా కామన్గా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో పిల్లల్ని ఒకళ్ళు ఇద్దరు కాకుండా ఇంకా ఎక్కువ పిల్లల్ని కంటే ఇంకా వీక్ అయిపోతూ ఉంటారు. ఈ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, ఆపరేషన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువ వస్తుంటాయి. లైక్ హిస్టెక్టమీ చేయాల్సి రావడం, ఇలాగా కొన్ని రకాలైన జబ్బులు కూడా పెరుగుతాయి. రప్చర్ యూట్రస్ అంటాము. ఈ రోజుల్లో సిజేరియన్ సెక్షన్స్ ఎక్కువగా ఉంటున్నాయి. దీనివల్ల ఇంకా ఎక్కువ కాంప్లికేషన్స్ వస్తున్నాయి. ప్లాసెంటా ప్రీవియా కానీ ఇలాంటి సమస్యలు చాలా వస్తున్నాయి. రక్తహీనత వల్ల మెటర్నల్ మోర్టాలిటీ అంటాము. కాన్పు టైంలో మదర్ చాలా క్రిటికల్ స్టేజ్కి వెళ్ళడము, చనిపోవడం ఇలాంటివి కూడా ఎక్కువగా జరగచ్చు. కేవలం శారీరక ఆరోగ్యం మాత్రమే కాదు, ముగ్గురు నలుగురు పిల్లల్ని పెంచడం వల్ల తల్లిదండ్రులు, అంటే ముఖ్యంగా తల్లులకు మానసిక ఒత్తిడి అనేది మరింత పెరుగుతుందంటూ నిపుణులు అయితే హెచ్చరిస్తున్నారు. సో దీనికి సంబంధించి విజయవాడకు చెందిన ప్రముఖ మానసిక వైద్య నిపుణులు ఏమంటున్నారో ఒకసారి వారి మాటల్లో విందాం. క్యూటీవీ వాళ్ళకి నమస్తే అండి. యాక్చువల్లీ పిల్లల్ని కన్నటం అంటే ఒక జస్ట్ 9 months జర్నీ కాదండి. అది 9 months తర్వాత జరిగే పెద్ద జర్నీ. ఫస్ట్ 9 monthsలో ప్రతి తల్లికి వచ్చేది ప్రీనేటల్ డిప్రెషన్ ఇప్పుడు ఫేస్ చేస్తున్నారు. ఎందుకు అంటే చాలామంది కెరియర్లో సక్సెస్ అవ్వక కొన్ని డిప్రెషన్స్, కొన్ని ట్రామాస్ ఆల్రెడీ వాళ్ళకు ఉంటాయి తల్లులకి. అండ్ అలాంగ్ విత్ దాట్ హస్బెండ్ సపోర్ట్ అనేది చాలా అవసరము. ఫస్ట్ కిడ్, సెకండ్ కిడ్ ఎట్లాగో అట్లా పెంచుతున్నారు, బట్ థర్డ్ అండ్ ఫోర్త్ అనేసరికి భయంతో ఉన్నారు. అండ్ సైకలాజికల్గా వస్తే మాత్రము ఆఫ్టర్ డెలివరీ ఎస్పెషల్లీ పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అండ్ సైకోసిస్ అంటాము.
చాలామంది విమెన్ ఇప్పుడు దానితో సఫర్ అవుతున్నారు. ఇట్స్ నాట్ అ బిగ్ థింగ్, బట్ స్టిల్ అది సఫర్ అవుతున్నారు. దానిలో నుంచి బయటికి రాలేకపోతే లైఫ్ లాంగ్ అది ఉంటుంది. అండ్ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన స్టేట్మెంట్కి యాక్చువల్లీ అయితే పాజిటివ్ ఉంది, నెగిటివ్ ఉంది. సైకలాజికల్గా అయితే ఇట్స్ అ బిగ్ నెగిటివ్. బట్ ఒక కంట్రీ కానీ, ఒక దేశం, ఒక రాష్ట్రం ముందుకు వెళ్ళాలి అంటే నెక్స్ట్ జనరేషన్ కావాలి. డౌన్ ద లేన్ ఒక 20 ఇయర్స్ ఆలోచిస్తే, ఒక 15 ఇయర్స్ నుంచి పిల్లల్నే కనట్లేదండి, వద్దు అనుకుంటున్నారు. కన్నా కూడా ఒకళ్ళే. వాళ్ళు కూడా ఏంటంటే స్ప్లిట్ ఫ్యామిలీస్. బేసికల్లీ ఐ షుడెంట్ సే దాట్, సింగిల్ పేరెంట్స్ అయిపోయారు, ఎవ్రీవేర్ సింగిల్ పేరెంట్. ఆ ఇదితో ఏంటంటే పిల్లలే వద్దు. ఒక జనరేషన్ని చూసిన వాళ్ళు మాకు పిల్లలు వద్దు అనేసారు. ఇప్పుడు ఏమైంది అంటే నెక్స్ట్ జనరేషన్ అనేది తగ్గిపోయింది. నెక్స్ట్ జనరేషన్ తగ్గిపోతే మన రాష్ట్రమైనా మన దేశమైనా ముందుకు వెళ్తుంది. ఉన్న జనరేషన్తో వెళ్ళదు కదండి. చంద్రబాబు నాయుడు గారి విజన్ ఏంటంటే 20-30 ఇయర్స్ తర్వాత దేశం పరిస్థితి బ్యాడ్ అవుతుంది అని ఆయన ఈ పిలుపునిచ్చారు. కానీ అట్ ద సేమ్ టైం ఒకవేళ ఎవరైనా సరే 3rd కిడ్ 4th కిడ్కి వెళ్తే వాట్ ఐ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ సీఎం సార్ ఏంటంటే వాళ్ళకి బాగా సైకలాజికల్ సపోర్ట్ అనేది ఇవ్వాలండి. ఎందుకంటే పిల్లల్ని కనటము, పెంచటము ఒక ప్యాషనేట్ అనాలి. ఏదో కన్నామా, ఫుడ్ పెట్టామా కాకుండా నెక్స్ట్ జనరేషన్ స్ట్రాంగ్ జనరేషన్ ఇవ్వాలి. రాష్ట్ర భవిష్యత్తు, జనాభా సమతుల్యతను దృష్టిలో పెట్టుకుని సీఎం చంద్రబాబు తీసుకున్న ఈ నిర్ణయంపై అటు వైద్యులు అలాగే ఇటు తల్లిదండ్రులు కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు. అంటే ప్రతిదీ కూడా విద్య, వైద్యం కూడా చాలా ఖరీదైన ఈ రోజుల్లో 4 పిల్లల్ని కని పెంచడం అనేది ఖచ్చితంగా కూడా సాధ్యమయ్యే ప్రసక్తే లేదు అంటూ వారైతే అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అంతంత మాత్రం జీతాలతో నెట్టుకొచ్చే పేద మధ్యతరగతి కుటుంబాలకు 4 పిల్లల్ని కని పెంచడం అనేది అసలు సాధ్యం కాని పని అని, అలాగే ప్రభుత్వం ఇచ్చే ఈ 30-40 వేలు ఏవైతే ఉన్నాయో ఎంత చూసుకున్నా కానీ అవి కేవలం ప్రసూతి ఖర్చులకు మాత్రమే అయిపోతాయి అంటూ కూడా సో ఈ క్రమంలో ఇంతమంది పిల్లల్ని కని పెంచడం అనేది వారికైతే చాలా బర్డెన్తో కూడుకున్న వ్యవహారం అంటూ కూడా తల్లిదండ్రులు అయితే అభిప్రాయపడుతున్నారు. సో 3-4 ఎక్కువ మంది పిల్లల్ని కనడం వల్ల ఆ తల్లి యొక్క మానసిక పరిస్థితి కూడా మరింత క్షీణించిపోయే అవకాశం ఉంది అంటూ వైద్యులు చెప్తున్నారు. సో చూసారుగా ఫైనల్ గా సీఎం చంద్రబాబు ఇచ్చిన స్టేట్మెంట్ పై ఇది QTV గ్రౌండ్ రిపోర్ట్. సో దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మా ఛానల్ ని ఫాలో అయిపోండి. వీడియో జర్నలిస్ట్ సందీప్ తో నందిని, విజయవాడ నుండి.